ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. పలని గాలి పీల్చిన వారికి దోషాలు హరించుకుపోతాయట. తమిళనాడులో శివ మహాదేవునికి ఆ స్వామి మహిత పరివారమైన అర్ధాంగి పార్వతీదేవి, పెద్ద కుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు వారి కుటుంబాలకు లేదనడం అతి సహజోక్తి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే, చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే కలదు. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్, కుమారస్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్, ఇలా ఎన్నో పేర్లు కలవు. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి గల వైభవ ఆలయాలలో పళని ప్రముఖమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియపుత్రులైన గణేశుని, కుమారుణ్ణి పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్పారు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లిదండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు. త్వరగా విశ్వ ప్రదక్షిణం పూర్తి గావించుకుని వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి జరిగిన సంగతి తెలుసుకుని అలుగుతాడు. అది చూసి శివుడు జాలిపడి, అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత? నీవే ఒక అద్భుత ఫలంని నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను. అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్ళి నివాసం ఉండు అంటూ కుమారుణ్ణి బుజ్జగించాడు. దీంతో వైభవమైన పళని రూపుదిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమైంది. పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది. దీన్ని మురుగన్ కొండ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంటుంది. గిరి ప్రదక్షిణ కోసమే కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు. మెట్లన్నీ ఎక్కి కొండ పైభాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనస్సును పులకింపచేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః.